మనం అనుకున్నట్టుగా ప్రభువు రాకడ ఏదో సర్వసాధారణంగా అయిపోద్దని అనుకోవద్దు. యేసు ప్రభుడి గురించి తగినంత మనం విన్నాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించేవాడు, సహించేవాడు, ఓర్చుకునేవాడు, మనల్ని ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన వాడు అన్న సంగతులు మనకందరికీ తెలుసు. కానీ ఆయన రాకడ సమయంలో అలా ఉండదు. ఆయన మొదట గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈసారి ఎప్పుడు ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన కోదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు సాధువుగా వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు ఆయన గర్జనతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. నిజమైన విశ్వాసులు కనురెప్పపాటులో మట్టి శరీరం, మహిమ శరీరం పొంది ఎత్తబడతారు. మిగిలిన వారందరూ ఈ లోకంలో బాగున్నామనుకున్న వారు ఆ భయంకరమైన సమయంలో ఉగ్రత దినమున అల్లాడినప్పటికీ ఇక ప్రయోజనం లేదండి. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వస్తుంది. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే లోకములో ఎలాంటి ఆపదలు కలిగిన, ఎలాంటి శోధనలు కలిగిన, ఎలాంటి ప్రభువు రాకడ దినములో లోకమంతా హడలిపోతున్నా నీకు అది ఆనందమైన, జయోత్సకరమైన దినముగా ఉంటుంది.